ఇశ్రాయేలీలో వారి జీవితంలో దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. ఒకవేళ నీవు కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావా? దేవుడు ఎక్కడున్నాడండి, దేవుడు నాకు ఏం చేయగలుగుతాడండి, దేవుడు ఏమీ చేయలేడని చెప్పి విర్రబీగుతున్న దుష్టత్వంతో ఉన్నట్లయితే నీ మనసు మార్చుకో. కొన్ని రకాల వ్యాధులు దేవుడు ఎందుకు పంపిస్తాడు తెలుసా? దేవుని మీద మానవ సమాజం తిరుగుబాటు చేస్తున్నారు. దేవునితో మాకు ఇంకా సంబంధం లేదు, దేవుని సహాయం మాకు అక్కర్లేదు, దేవుని కృప మాకు అక్కర్లా. మా జ్ఞానం, మా శక్తి, మా బలము, మా ఆరోగ్యం, మాకున్నటువంటి తలాంతులు, మాకున్న టాలెంట్స్ మమ్మల్ని ముందుకు నడుపుతాయి అని అనుకున్నారు ఒక సంవత్సరం క్రితం వరకు. కానీ కరోనా గొప్ప గుణపాఠాన్ని నేర్పింది మానవ జాతికి. నేర్పలేదంటారా? అగ్రరాజ్యాలు సైతం కూడా గజగజలాడిపోయినాయి, ఏమీ చేయలేకపోయారు. ఇప్పటికీ దాని తాలూకా ఆ భయంకరమైన పర్యవసానాలు ఇప్పటికీ అనుభవిస్తూ ఉన్నారు. యూకే అంతా కూడా లాక్డౌన్ చేయబడింది. ఏమంటే ఒక చిన్న వైరస్ని మనిషి అదుపులో పెట్టుకున్నటువంటి వాడు దేవుని మీద తిరుగుబాటు చేస్తాడా? దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి వాడు ఏనాడు కూడా జీవితంలో ఉన్నతమైన స్థానానికి రాలేడు. చాలామంది జీవితాన్ని నేను చెప్పగలను. చాలామంది దేవుని సేవకులు వెళ్ళి చెప్పారట, ఎందుకయ్యా అలా జీవిస్తావు? అది కాదు జీవితం. ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించు. దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేయొద్దు, దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేయొద్దు. దేని మీద చేసుకోగానే ఇది దైవ సంబంధమైన వాటి మీద నువ్వు తిరుగుబాటు చేయొద్దు. దేవుని సేవకు అడ్డురాకు. జీవం కలిగిన దేవుని యొక్క సేవకుడిగా చెప్తున్నాం, దేవుని సేవకు అడ్డురాకయ్యా అని అంటే విర్రవీగుతున్న దుష్టత్వంతో బ్రతికేటువంటి వాడు. ఒకరోజు చాలా అజానుబాహుడు, చాలా ఎద్దరి బుల్లెట్ మీద వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక రైల్వే ట్రాక్ దగ్గర గేట్ వేసేసింది. వెనకాల చాలామంది ప్రయాణికులు ఆ గేట్ తీస్తే అవతలకి వెళ్ళాలని అందరూ ఆలోచన కలిగి ఉన్నప్పుడు బుల్లెట్ మీద ఉండి అందరూ కూడా సెల్ఫ్ ఆపేశారు. అందరూ కూడా ఇంజిన్ ఆపేసి ఎలా నిలబడి ఉంటే ఈయన మాత్రం బుల్లెట్ మాత్రం అలా రేస్ చేస్తూనే ఉన్నాడు. పక్కన వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ వీడితో పెట్టుకుంటే మనకే సమస్య అని చెప్పి ఏ ఒక్కరు కూడా అతనికి ఏం చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. అలా ఆ ట్రైన్ అలా వెళ్తూ ఉంది. ఆకాశం నుంచి ఒక భయంకరమైన సర్పం అండి. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి ఒక భయంకరమైన సర్పం నేరుగా తన చేతి మీద పడటం, ఒక 4-5 కాట్లు వేయటం, క్రింద పడిపోవటం. వెంటనే అది చాలా భయంకరమైన రీతిలో, చాలా కోపంతో, రౌద్రంతో ఎప్పుడైతే తన యొక్క చేతిని కాటేసిందో వెంటనే బుల్లెట్ నుంచి కుప్పకూలిపోయాడండి. ఒక 10 నిమిషాల్లోనే ఆ వ్యక్తి నురగలు కక్కుతూ అదే ప్రాంతంలో రోడ్డు మీద, ఒక రకంగా చెప్పాలంటే కుక్క చావు చనిపోయినట్లుగా చనిపోయాడు. మీకు అనిపించవచ్చు, ఆకాశం నుంచి సర్పాలు పడటం ఏంటి ఆలోచన చేస్తున్నారు కదా. వాస్తవానికి ఏం జరిగిందనంటే, ఒక గ్రద్ద ఈ త్రాచుపాముని కరిచి తన గోళ్లతో పైకి తీసుకెళ్ళిపోయిందండి. వాస్తవానికి భూమి మీద గ్రద్దకును ఆ తర్వాత సర్పానికి ఆ ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. పక్షిరాజుకి విరోధి ఎవరంటే సర్పం. అది పైకి తీసుకెళ్ళిపోయింది. కానీ అలా పైన పోరాటం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క 2 పెనుగులాటలో సర్పం కింద పడింది. కరెక్ట్గా ఎవరి చేతి మీద పడింది? ఈ వ్యక్తి చేతి మీద పడింది. మరణం ఎంత విచిత్రం మీరు ఆలోచించేయండి. విర్రవీగిపోయాడు. నాకు నా కత్తికి ఎదురు లేదు, నాకు ఎవడు కూడా ఎదురు చెప్పలేడు, నేనే మోనార్క్ని అని తిరిగినటువంటి వాడు ఒక విచిత్రమైన మరణం. ఆకాశం నుంచి సర్పం పట్టడం ఏంటి? ఎవరికైనా చెప్పినా సరే ఇది కొద్ది చోద్యంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ విచిత్రమైన మరణం. అందరూ అనుకున్నారు ఇలాంటి వాడు తిరుగుబాటు చేశాడు దేవుని మీద, దేవుని సేవకుల మీద. మరణం అలా ఆ విధంగా వచ్చింది. ఎందుకు మాట చెప్తున్నానంటే, మనం దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండడానికి వీల్లేదు. ఇశ్రాయేలీయుల జీవితంలో ఎందుకు తాపకరమైన సర్పాల ద్వారా వారు కరిపించబడ్డారు అంటే, వారు తిరుగుబాటు చేసినటువంటి వారు. ఖచ్చితమైన వాక్యం ద్వారా మీ జీవితాన్ని కట్టుకోవాలనుకుంటున్నారా? ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించాలనుకుంటున్నారా? స్వస్థతను, విడుదలను, అభిషేకాన్ని పొందాలనుకుంటున్నారా? రుణ బాధల నుండి, వ్యసనాల నుండి విడుదల కావాలా? పరలోకపు ఆనందాన్ని భూమిపై అనుభవించాలనుందా? అయితే రండి. ప్రతి ఆదివారం వేలాదిగా క్రీస్తును గొప్పగా ఆరాధిస్తున్న జీవము గల దేవుని సంఘం క్రైస్ట్ టెంపుల్ మొదటి ఆరాధన ఉదయం 7:30 రెండవ ఆరాధన ఉదయం 10 గంటలకు, మూడవ ఆరాధన సాయంత్రం 6:30
ప్రపంచవ్యాప్తంగా దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్న మన దైవజనులు పాల్ ఎమాన్యుయల్ గారు వాక్యం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనలు చేయుదురు. మా అడ్రస్ క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, బంటికాలవ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. రండి, మీ దుఃఖం నాట్యముగా మార్చబడు. మా ఫోన్ నంబర్ 8886227755. దేవుడు మిమ్మల్ని దీవించును.